అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. 2024 లోక్సభ ఎలక్షన్స్కి గాను హైదరాబాద్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఓవైసీ పైకి బీజేపీ తన గాంధీవ ధనస్సుకు బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవడానికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. ఎప్పుడో ఒకసారి మాకు కూడా టైం వస్తుంది. ఇక ఆ తర్వాత మీకు టైం అనేదే ఉండదు. మీ కంచుకోటను బద్దలు కొట్టేదాకా బద్ధకం మా వద్దకు రావడానికి దడుచుకుంటుంది. జీత్కే లియే ఏ జంగ్ చెల్తే హీ రయగా అంటూ ఈ స్థానాన్ని పెగలించేందుకు ఈసారి కొంపెల్ల మాధవీలత గారిని బరిలో నిలిపింది బీజేపీ. మరి ఈ మాధవీలత గారు ఎవరు? ఈమెను బీజేపీ బరిలో ఎందుకు నిలిపింది? ఈ హైదరాబాద్ నియోజకవర్గం గురించిన విషయాలు ఏమిటి? ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో అసదుద్దీన్ కుటుంబం కంటిన్యూగా ఎలా విజయ పరంపరను కొనసాగించగలుగుతున్నారు అనే విషయాలకు సంబంధించిన వివరాలని ఈ వీడియోలో చూద్దాం. మాధవీలత గారికి మెయిన్ అపోనెంట్ అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీ అనగానే అతడేదో 1000 చేతుల కార్తవీర్యార్జునుడు అనో 10 తలల రావణుడు అనో భయపడాల్సిన రూపం గలవాడేం కాదు. అందరిలాంటి వాడే. అతడి కండబలాన్ని చూసి భయపడాల్సిందేమీ లేదు. మన బలహీనతే మన భయానికి కారణం. అదెలాగంటారా? అసదుద్దీన్ ముస్లిం కమ్యూనిటీకి చెందినవాడు. ఇతని కమ్యూనిటీకి చెందిన ఓటర్స్ ఈ నియోజకవర్గంలో మెజారిటీగా ఉన్నారు. వీరు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు ఓటు వేయరు. తమ కమ్యూనిటీకి చెందినవాడన్న ఒకే ఒక్క కారణంగా ఇతనికి మాత్రమే ఓటును గుద్దేస్తారు. ఫ్రెండ్స్, ఒకసారి ఈ నియోజకవర్గం ఓటర్ మహాశయుల వివరాలను చూడండి. ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో నియర్లీ 2 మిలియన్ 1.9 మిలియన్ ఓటర్స్ ఉంటారు. హైదరాబాద్ పాపులేషన్ విషయానికి వస్తే ఇక్కడ మెజారిటీ పాపులేషన్ హిందువులదే. 64.93%గా హిందూ మెజారిటీ ఇక్కడ ఉంటుంది. తర్వాత రెండవ అతిపెద్ద కమ్యూనిటీగా ముస్లింలు 30.13%గా ఉంటారు. వీరి తర్వాత 2.75% క్రిస్టియన్స్, 0.29% జైన్స్, 0.25% సిక్కులు, 0.04% బుద్ధిస్టులు, 0.04% అదర్సు, 1.56% నాన్ రిలీజియన్స్ ఉంటారు. పాత బస్తీలో ఏదో ముస్లింలదే మెజారిటీ అనుకోవద్దు అని ఈ గణాంకాలు చెప్తున్నాయి. ఇక్కడ హిందూ పాపులేషనే మెజారిటీలో ఉంటుంది. కానీ 45 ఏళ్లుగా ఈ హైదరాబాద్ నియోజకవర్గ సామ్రాజ్యాన్ని మైనారిటీలకు చెందిన ఓవైసీ కుటుంబమే పాలిస్తోంది. ఒక రాజు, ఆ రాజు తర్వాత అతని కుమారుడు, ఆ కుమారుని తర్వాత అతని తమ్ముడు వంశానుగతంగా పాలకులుగా మారినట్టు ఇక్కడ ఓవైసీలు వంశ పారంపర్య పాలనను సాగిస్తున్నారు. 1984లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ హైదరాబాద్కు ఎంపీ అవడంతో వీరి పాలన మొదలైంది. 1999 దాకా ఇతనే ఎంపీగా గెలుస్తూ వచ్చాడు. 1999 తర్వాత ఇతని పెద్ద కొడుకు అసదుద్దీన్ ఓవైసీ ఈ సీటుని వరుసగా దక్కించుకుంటూ 6 సార్లు గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. 2004, 2009, 2014 ఎంపీ ఎలక్షన్స్లో వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. 2019లో కూడా ఇతనే గెలిచి ప్రస్తుత హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్నాడు. అంటే ఇతనే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ అన్నమాట. అయితే ఇంత సుదీర్ఘకాలం ఒకే కుటుంబం గెలుస్తూ వస్తుంది అంటే వీరు అంత అద్భుతమైన పాలనని అక్కడ అందించారా? ప్రజల అవసరాలను అంతగా పరిష్కరించారా? ఏమిటి ఈ గొప్ప? ఎందుకు గెలుస్తున్నారు అంటే గొప్ప లేదు, గోదావరి ఇసుక దిబ్బా లేదు, మీరు భాయి మేము భాయి అని వారి కమ్యూనిటీ ప్రజలు వారికి మాత్రమే ఓటు వేస్తున్నారు. మిగతా భారతదేశం అంతా వికసిత భారతం వైపుకు పరిగెడుతూ ఉంటే విశాలమైన రోడ్లు, యూనివర్సిటీలు, స్వచ్ఛ భారత్, ఆర్థికాభివృద్ధిని వేటాడుతూ వెళుతూ ఉంటే ఈ హైదరాబాద్ నియోజకవర్గం మాత్రం స్లమ్ పాలిటిక్స్, గల్లీ పాలిటిక్స్, రిలీజియన్ పాలిటిక్స్ మాత్రమే ప్లే చేస్తూ ఈ దుర్గంధాన్నే పీలుస్తూ మేము మా మతం నాయకుడు అని స్వతంత్రానికి ముందుగాలిని మాత్రమే పీలుస్తూ ఉండిపోయింది. ఈ విషయంగా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి మైకు పుచ్చుకుని హైదరాబాద్ నియోజకవర్గం అంతా తిరుగుతూ అక్కడి రోడ్లు, ఇల్లు, పరిశుభ్రత, అభివృద్ధిని గమనిస్తూ అక్కడి ప్రజలను క్వశ్చన్ చేయండి, తెలుస్తుంది. తమ వాడని ఓటు వేసి గెలిపించిన వారే ఈ విషయాలను గురించి అడిగితే ముఖం విరుచుకుంటారు. ఓవైసీల పాలనకు 50-50 అన్న రేటింగును ఇస్తారు. హైదరాబాద్ నియోజకవర్గానికి బయటి దేశం మోడీజీ పాలనలో అభివృద్ధిని సాధిస్తోంది అని వారే అంటారు. కానీ ఓటును మాత్రం వేయరు. ఇక్కడ వీరి ఓటును వీరి మతము, మదర్సాలు, మసీదులు మాత్రమే శాసిస్తాయి. మరి హిందువులదే మెజారిటీ పాపులేషన్ అంటున్నారు కదా, బీజేపీ ఎందుకు ఆ కోటలో పాగా వేయలేకపోతుంది అంటే అవును,
2011 నాటి లెక్కల ప్రకారం ఇక్కడ 64.93% హిందువులు, 30.13% ముస్లింలు ఉంటారు. తర్వాత 1.5% మిగతా వారంతా ఉంటారు. కానీ మనందరికీ తెలిసిన విషయమే కదా, ఓటింగ్ నాడు ముస్లిం ఓటు ప్రాణం పోయినా చీలదు. వారు వారి మతానికి చెందిన వారికి మాత్రమే ఓటు వేస్తారు. మన హిందువుల ఓటు మాత్రం 100 రకాలుగా చీలిపోతుంది. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇంకా ఇతర చిన్నా చితక పార్టీలు, ఇండిపెండెంట్ల మధ్య ఇలా ఓట్లు చీలిపోతాయి. పోతే చాలాసార్లు ఒకసారి కాంగ్రెస్, ఇంకోసారి బీఆర్ఎస్లు ఎంఐఎంతో పొత్తులు పెట్టుకుని హిందువుల ఓట్లు కూడా ఎంఐఎంకు షేర్ అయ్యేలా చేస్తాయి. సో ఓవైసీలు ఇక్కడ ఈ కారణంగా 45 ఏళ్లుగా గెలుస్తూనే వస్తున్నారు. అయితే వీరికి గట్టి పోటీని ప్రతిసారి ఇస్తున్నది మాత్రం బీజేపీయే. ప్రతిసారి బీజేపీ ఇక్కడ 3వ లేదా 2వ స్థానంలో ఉంటూ వస్తోంది. 1991లో మాత్రం బీజేపీకి చెందిన బద్దం బాలరెడ్డి గారు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి వణుకు పుట్టించారు. 42.17 ఓటు శాతంతో 4,15,299 ఓట్లను ఇక్కడ సాధించారు. సలావుద్దీన్కి ఈసారి మెజారిటీ భారీగా తగ్గిపోయి 4,54,823 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. తర్వాత 1996 ఎలక్షన్స్లో 2,47,772 ఓట్లను సాధించిన ఎం వెంకయ్య నాయుడు గారు కూడా సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీని హడలెత్తించారు. అయితే ఈసారి ఈ నియోజకవర్గం నుండి అత్యధికంగా 53 మంది పోటీ చేశారు. ఓటు శాతం భారీగా చీలిపోయింది. తర్వాత 1998లో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో తిరిగి బద్దం బాలరెడ్డి గారు 4,14,173 ఓట్లను సాధించి సుల్తాన్ సలావుద్దీన్తో చివరిదాకా నువ్వా నేనా అన్నట్టుగా పోటీని ఇచ్చారు. తర్వాత 1999లో కూడా ఇలాగే పోటీని ఇచ్చారు బాలరెడ్డి గారు. 2004లో జి సుభాష్ చందర్జీ గారు కూడా అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేస్తూ సెకండ్ ప్లేస్ని సాధించారు. 2014లో డాక్టర్ భగవంతరావు గారు 3,11,414 ఓట్లతో అసదుద్దీన్ని వేటాడుతూ 2వ స్థానంలో నిలిచారు. 2019లో కూడా డాక్టర్ భగవంతరావు గారు ఇలాగే వేటను కొనసాగిస్తూ 2వ స్థానంలోనే నిలిచారు. ఇలా హైదరాబాద్ నియోజకవర్గంపై బీజేపీ దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. కానీ గెలుపుకు ఒక మెట్టు దూరంలోనే ఆగిపోతోంది. ఇందుకు కారణం అసదుద్దీన్కి చెందిన కమ్యూనల్ ఓట్లు చీలకపోవటం, హిందూ ఓట్లు చీలటం. ఈసారి అంటే 2024 లోక్సభ ఎలక్షన్స్కి హైదరాబాద్ నియోజకవర్గాన్ని వేటాడే బాధ్యతని కొంపెల్ల మాధవీలత గారికి ఇచ్చింది బీజేపీ. ఎందరో సీనియర్లు పార్టీలో ఉండగా అసలు ఏ పార్టీ నేపథ్యం లేని మాధవీలత గారికి ఎందుకు ఈ సీట్ ఇచ్చారు అంటే, గత 18 ఏళ్లుగా నాకు సంఘ్ పరివార్తో అనుబంధం ఉంది అంటున్నారు ఆవిడ. మాధవీలత గారి లైఫ్ హిస్టరీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒకసారి ఆమె బయోగ్రఫీ చూడండి. మాధవీలత గారు హైదరాబాద్ యాకుత్పురా నియోజకవర్గం సంతోష్ నగర్లోనే పుట్టి పెరిగారు. ఈ విధంగా ఈమె హైదరాబాద్ నియోజకవర్గానికి లోకల్. 7 నెలల వయసులో ఈమెను పోలియో అటాక్ చేసింది. ఈమె వీల్ చైర్కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ పోలియోతో ఈమె దృఢ విశ్వాసంతో పోరాడారు. తర్వాత BA చదివారు. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్లో PG చేశారు. హైదరాబాద్ స్టేట్ బ్యాంకులో ఉద్యోగాన్ని సాధించారు. అక్కడితో ఆగలేదు. తన పోలియోని వేటాడుతూ నేషనల్ పారా ఒలింపిక్ స్విమ్మింగ్లో పార్టిసిపేట్ చేసి 3 బంగారు పతకాలు సాధించారు. తర్వాత ఈమె స్వయంగా 2014లో వీల్ చైర్ బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఎస్ వి టూ కెన్ అన్న క్యాంపెయిన్ని ప్రారంభించి చాలామంది వికలాంగులని స్పోర్ట్స్లోకి తెచ్చి చాలా గుర్తింపును పొందారు. ఈ విషయంగా అంటే వికలాంగులను క్రీడల్లోకి తెచ్చిన విధంగా ప్రోత్సహించినందుకు బిల్డ్ టఫ్ అవార్డును కూడా సాధించారు. ఒక వికలాంగురాలై ఉండి స్పోర్ట్స్లో బంగారు పతకాలను సాధించడం అనేది చాలా గొప్ప విజయం. వేటాడడం, అలుపెరగక పోరాడటం, గెలవటం అనేది ఆమెకు బాగా తెలుసు అని దీనివల్ల అర్థమవుతుంది. ఓటమి ఎరగని అసదుద్దీన్ని టార్గెట్ చేస్తూ అలుపెరగని పోరాటగాథ ఉన్న మాధవీలత గారిని బీజేపీ ఇందుకే ఎంపిక చేసింది. ఇంతేకాదు మాధవీలత గారు విరించి హాస్పిటల్ చైర్పర్సన్. డబ్బుకు కరువే లేదు. స్పోర్ట్స్లో మాత్రమే కాకుండా ఆమె ప్రొఫెషనల్ భరతనాట్య నృత్య కళాకారిణి. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు. ఇంతేకాదు ఆమె ఒక NCC క్యాడెట్. మాధవీలత గారి భర్త పేరు కొంపెల్ల విశ్వనాథ్. ఈయన విరించి అండ్ ఎమరిటస్ ఫౌండర్ అండ్ చైర్మన్. అనాథ శరణాలయాలకు విరాళాలు ఇవ్వడం ఈమెకు అలవాటు. లోపాముద్ర అను చారిటబుల్ సంస్థను ఏర్పాటు చేశారు. లతామా ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈమె టీవీ ఛానల్స్ లో సాంప్రదాయం, పద్ధతులు,
పిల్లలను ఎలా పెంచాలి అనే విషయంగా అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంకా నగరంలో భారీ ఎత్తున పూజలు, యజ్ఞాలు నిర్వహించడం చేశారు. వీటి వల్ల నగరంలో కొంపెల్ల మాధవీలత అన్న పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. మాధవీలత అనగానే గుర్తుపట్టేంతగా ఈ కార్యక్రమాలు, టీవీ షోలు ఉపయోగపడుతున్నాయి. ఇక బీజేపీ అంగవైకల్యం ఉన్న ఈమె పోరాడిన తీరును, నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆమెకే టికెట్ను ఇచ్చింది. ఇక టికెట్ ఇచ్చిన తర్వాత మాధవీలత గారు సోషల్ మీడియాలో సంచలనాత్మకంగా మాట్లాడుతూ వైరల్ అవుతున్నారు. అసద్ బాయ్, నేనొస్తున్నాను. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఇకపై కూడా కొనసాగిస్తే ఊరుకునేది లేదు. పాత బస్తీలో మైనారిటీలకు, హిందువులకు ఎవరికీ కూడా మీరు న్యాయం చేయడం లేదు. ఎంతో మంది యువకులను అన్యాయంగా జైలు పాలు చేశారు. ఈసారి హైదరాబాదులో మార్పు తథ్యం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 40 ఏళ్ల తర్వాత హైదరాబాద్ మార్పును కోరుకుంటోంది. అసదుద్దీన్, ఈసారి ప్రజలు నిన్ను ఇంటికి పంపించడం ఖాయం. నేను విజయం సాధించడం తథ్యం అంటూ అసదుద్దీన్కి సవాల్ని విసిరారు మాధవీలత గారు. హైదరాబాద్, సికింద్రాబాద్ల నడుమ పాత బస్తీతో కూడిన హైదరాబాద్ నియోజకవర్గం పాతాళ లోకపు నిషాద నిలయంగా వర్ధిల్లుతోంది. ఈ నిషాద నిలయాన్ని బద్దలు కొట్టడానికి బీజేపీ చరిత్ర పొడుగునా పోరాడుతోంది. ఈసారి తన పోరాటానికి మాధవీలత అను బ్రహ్మాస్త్రాన్ని చేర్చుకుంది. అయితే అక్కడ పోరాడుతున్నది ఒక క్యాండిడేట్తో కాదు, కేవలం ఒక మతంతో. ఆ మతం వారు తమ ఓటును నచ్చినా నచ్చకపోయినా, తమకు ఏ అభివృద్ధిని ఇవ్వకపోయినా, మురికి కాలువలనే ప్రసాదించినా వారు తమ కమ్యూనిటీ వారికే ఓటు వేస్తారు. ఇది జగమెరిగిన సత్యం. ఇక్కడ 8 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని గతంలో ఇక్కడ నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ విషయంగా హైదరాబాదు పాత బస్తీలోకి వెళ్లి తవ్వి తీసేంత సీన్ ఇప్పటి వరకు పోలీసులకైతే లేదు. కాబట్టి ఈ విషయంగా నిజానిజాలు బయటకు రావడం కూడా కష్టమే. ఇదే నిజమైతే ఈ కోటను బద్దలు కొట్టడము కష్టమే. కనీసం ఈసారైనా హిందూ ఇంకా ఇతర మైనారిటీ ఓట్లు చీలిపోకుండా మాధవీలత గారికి తమ ఓటును వేస్తే 45 ఏళ్ల పాత బస్తీ కోట బద్దలవుతుంది. నిషాద సామ్రాజ్యం చీకటి తెరలు చినిగిపోతాయి. ఇక మాధవీలత గారు ఈ ఘన విజయాన్ని సాధిస్తారా, లేక జైత్రయాత్రలో ఒక అంకంగా మిగిలిపోతారా? ఇది వేచి చూడాల్సిందే. ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.